ఏపీలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. చూస్తోంది ఇంతమంది సమస్యలు ఒకే ప్రభుత్వం తీర్చాలన్నా తీర్చగలుగుతాం, కానీ ఒకేసారి తీర్చాలన్నా చాలా కష్టం వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా కలిసి వచ్చి మీరు ప్రభుత్వం కలిసి సంపద సృష్టించుకోగలిగితే, మీ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. నేను అందుకనే మొట్టమొదటి చెప్తున్నాను, చేపలు దినానికి ఒక చేప ఇవ్వడం కాదు, చేపను పట్టే విధానాన్ని నేర్పించి వల కూడా ఇవ్వగలిగితే వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు, పేదరికం పోతుంది. ఆ సూత్రాన్ని నేను అవలంబిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువు కూడా ఈ నియోజకవర్గంలో చూస్తే చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రాకుండా ఉండే పరిస్థితికి వచ్చారు. పరిశ్రమలకు నాంది పలికాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. అంతేకాదు మీరు కూడా కుప్పంలో కాడా ఆఫీసులో ఒక వింగ్ కూడా పెట్టి ఏదైతే బిర్లా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయమన్నాం. ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడ మంచి అవకాశాలుంటే అక్కడ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోతున్నాం. మన దగ్గర ఉద్యోగాలు కూడా ఒక ఎత్తు అయితే బయట కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి కొన్ని రోజులు ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉండే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా. తొందరలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇన్ని చేసినప్పుడు మీరు కూడా ఏ ప్రభుత్వం, ఎలాంటి ప్రభుత్వం, ఎవరి వల్ల లాభం వచ్చింది, ఎవరి వల్ల నష్టం వచ్చిందో ఎప్పటికప్పుడు వేరే చేసుకుని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభించాం, అన్ని గ్రామాల్లో ప్రారంభించాం. 30 రోజులు తిరగమన్నాం. 30 రోజులు మీ అందరి దగ్గర తిరిగి మీరిచ్చే సమాచారాన్ని తీసుకుని ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకుని మళ్లీ పేద ప్రజల సేవకు పునరంకితం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.